హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ వైషు. ఒక సామాన్య అంగన్వాడీ టీచర్కు టీడీపీ టికెట్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో విడుదల కావడానికి ముందు తెలుగుదేశం పార్టీ రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించింది. 34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 9 మంది గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఉన్నారు. ఒకరు పీహెచ్డీ చేసిన అభ్యర్థి ఉన్నారు. కాగా 8 మంది ఇంటర్మీడియట్, 5గురు 10వ తరగతి విద్యార్హతగా కలిగిన వారు ఉన్నారు. మొత్తం అభ్యర్థులు 27 మంది పురుషులు, 7గురు స్త్రీలు ఉన్నారు. ఇక అభ్యర్థుల వయసు విషయానికి వస్తే 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారు 2, 36 నుంచి 45 ఏళ్లలోపు వారు 8 మంది, 46 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారు 19 మంది, 61 నుంచి 75 ఏళ్ల వారు 3, 75 ఏళ్లకు పైబడిన వారు 2 ఉన్నారు. అలాగే మొదటిసారి అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థులు కూడా 15 మంది ఉన్నారు. అలాగే చంద్రబాబు రంపచోడవరం నియోజకవర్గానికి మిర్యాల శిరీష అనే సాధారణ అంగన్వాడీ టీచర్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మిర్యాల శిరీషదేవి కోయ గిరిజన తెగకి చెందినవారు. ఆమె భర్త రంపచోడవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక గతంలో అంగన్వాడీల ఉద్యమంలో శిరీష ఎంతో కీలకంగా వ్యవహరించింది. ఆ ఉద్యమంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలకు అండగా తన నినాదాన్ని వినిపించింది. దీంతో జగన్ సర్కార్ ఆమె ఉద్యోగాన్ని తొలగించింది. వైసీపీ వాళ్ళు ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇప్పుడు ఒక సామాన్య గిరిజన స్త్రీకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఈసారి చంద్రబాబు తన పాత పందాకు భిన్నంగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించాడు. అందులో భాగంగానే మిర్యాల శిరీషను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ విధంగా టీడీపీ రెండో జాబితాతోనే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. వైసీపీ జాబితాల మీద జాబితాలు ప్రకటించుకుంటూ వెళ్తున్నా ఎక్కడ వాళ్ళు అభ్యర్థులని క్లారిటీ ఇవ్వటం లేదు. అదే విధంగా ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా వైసీపీకి లేకుండా పోయారు. ఇలాంటి క్రమంలో టీడీపీ ప్రకటించిన 2 జాబితాలు జగన్ కు గట్టి షాక్